So okay guys, in this video we can take a look about the complete details about the double linked list. So ఈ double linked list ని కొన్ని terminologies లో we can call it as a double linked list or కొన్ని terminology లో we can call it as a double linked list. డబుల్ లింక్ లిస్ట్ అంటే ప్రొనౌన్సియేషన్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది, రైట్? సో మనం ఆల్రెడీ సింగిల్ లింక్ లిస్ట్ చూసాం నాన్న. సో బేసిక్గా మనకి లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో లింక్ లిస్ట్లో వీ హ్యావ్ మెనీ టైప్స్. వన్ ఈ సింగిల్ లింక్ లిస్ట్, నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి డబుల్ లింక్ లిస్ట్, నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి సర్క్యులర్ లింక్ లిస్ట్, నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి డబుల్ సర్క్యులర్ లింక్ లిస్ట్. సో ఆల్రెడీ సింగిల్ లింక్ లిస్ట్లో ఉన్న ఆపరేషన్స్ అన్ని మనం చూసాము. బై ద వే మనం సింగిల్ సర్క్యులర్ లింక్ లిస్ట్ని కూడా మనం చూసాము. సో నౌ వీ నీడ్ టు టేక్ ఎ లుక్ అబౌట్ వాట్ యూ మీన్ బై డబుల్ లింక్ లిస్ట్. సో తర్వాత హౌ టు క్రియేట్ అనే దాని గురించి కూడా చూద్దాం. నేను ఇక్కడ చూడండి. సో డబుల్ లింక్ లిస్ట్ అనేది ఆల్రెడీ మీకు తెలిసింది. సో ఇట్ ఈస్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఎలా అయితే సింగిల్ లింక్ లిస్ట్ ఉందో డబుల్ లింక్ లిస్ట్ కూడా సేమ్ అంతే. సో మనకి సింగిల్ లింక్ లిస్ట్ ఎలా అయితే లీనియర్ డేటా స్ట్రక్చర్ ఉంటుందో, సో బై ద వే సేమ్ వే మనకి ఇక్కడ డబుల్ లింక్ లిస్ట్ కూడా ఎలా ఉంటుందంటే దీన్ని కూడా ఏమని పిలుస్తారంటే లీనియర్ డేటా స్ట్రక్చర్ అని పిలుస్తారు. ఎలా అయితే సింగిల్ లింక్ లిస్ట్ లో డేటా అనేది మనకి లీనియర్ ఫార్మేట్ లో ఉంటుందో, బై ద వే మన డబుల్ లింక్ లిస్ట్ లో కూడా సేమ్ అదే ఫార్మేట్ లో ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ చూడండి. ఇట్ ఈస్ ఏ సబ్ పార్ట్ ఆఫ్ ఏ లింక్ లిస్ట్. ఆల్రెడీ మీకు నేను క్లియర్ గా చెప్పాను. సో మనకి లింక్ లిస్ట్ లో సింగిల్ డబుల్, సింగిల్ సర్క్యులర్, డబుల్ సర్క్యులర్. సో అందుకే దీన్ని ఏమని పిలుస్తారు అంటే అందుకోసం దీన్ని సబ్ పార్ట్ ఆఫ్ ఏ లింక్ లిస్ట్ అని కూడా పిలుస్తారు, రైట్? అండ్ నెక్స్ట్ వన్ చూడండి. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వన్ టైప్ ఆఫ్ లింక్ లిస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి అసలు మనం లింక్ లిస్ట్ కి ఎందుకు వచ్చాం దాన్ని ఇక్కడ జాగ్రత్తగా వినండి. బేసిక్గా మనకి లింక్ లిస్ట్కి నార్మల్ సింగిల్ లింక్ లిస్ట్కి నార్మల్ డబుల్ లింక్ లిస్ట్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. సింగిల్ లింక్ లిస్ట్ ఏంటి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నా దగ్గర ఇలా ఉంది ఒక నోడ్, ఇలా ఇంకో నోడ్ ఉంది, ఇలా ఇంకో నోడ్ ఉంది. సో మనకి ఈ విధంగా కనెక్ట్ అయింది సింగిల్ లింక్ లిస్ట్. మనం ఇంకా ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి మూవ్ అవ్వగలం, ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వగలం. బట్ ఇఫ్ ఐ వాంట్ టు ట్రై టు గెట్ బ్యాక్, లైక్ ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి రావాలి అంటే ఇది వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ అవుతుంది, కానీ ఇక్కడ నుంచి బ్యాక్ ట్రాకింగ్ అనేది ఉండదు. సో ఇక్కడ మనకి బ్యాక్ ట్రాకింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి వీ నీడ్ టు ప్రొసీడ్ టు ద నెక్స్ట్ వన్ కాల్డ్ డబుల్ లింక్ లిస్ట్. ఈ డబుల్ లింక్ లిస్ట్లో మనం ఏం చేయొచ్చు అంటే మనం ఫార్వర్డే కాదు బ్యాక్వర్డ్ కూడా రావచ్చు అనమాట. బట్ సింగిల్ లింక్ లిస్ట్లో దెర్ ఈస్ నో స్కోప్ టు గెట్ బ్యాక్వర్డ్. సింగిల్ లింక్ లిస్ట్లో దెర్ ఈస్ ఓన్లీ పాసిబిలిటీ టు మూవ్ ఫార్వర్డ్. బట్ వెన్ కమ్ టు డబుల్ లింక్ లిస్ట్ వాటినప్పుడు ఏమవుతుందంటే మనకి వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ యాజ్ వెల్ as ద బ్యాక్వర్డ్. ఓకే, అదే మెయిన్ రీజన్ ఇక్కడ చూడండి. ద మెయిన్ రీజన్ టు ప్రొసీడ్ విత్ ద డబుల్ లింక్ లిస్ట్ ఈస్ ఇన్ సింగిల్ లింక్ లిస్ట్ వీ హ్యావ్ ఓన్లీ వన్ డైరెక్షన్, దట్ ఈస్ ఫార్వర్డ్ డైరెక్షన్. బట్ ఇఫ్ యూ వాంట్ టు గో బ్యాక్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఓవర్కమ్. సో ఇది మనకి ఇంపాసిబుల్ అనమాట. లైక్ సింగిల్ లింక్ లిస్ట్ లో మనం బ్యాక్ రావడం అనేది ఇంపాసిబుల్. దాన్ని ఓవర్కమ్ చేయడానికి వీ నీడ్ టు స్టెప్ ఇన్ టు ద డబుల్ లింక్ లిస్ట్. డబుల్ లింక్ లిస్ట్ లో మనకి ఏమవుతుందంటే సో మనం ఎలా అయితే ఫార్వర్డ్ అవుతామో సేమ్ వే మనం బ్యాక్వర్డ్ కూడా రావచ్చు అనమాట. సో దాని యొక్క నోడ్ స్ట్రక్చర్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. లైక్ ఇక్కడ చూడండి అన్న. సో దిస్ ఈస్ ద నోడ్ స్ట్రక్చర్. మనకి సింగిల్ లింక్ లిస్ట్ ఏముంటుంది, ఓన్లీ డేటా పార్ట్ ఉంటుంది, నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి నెక్స్ట్ పార్ట్ ఉంటుంది ఫర్ దిస్ డైరెక్షన్. ఇప్పుడు మనం రివర్స్ లో కూడా రావాలి కాబట్టి సో అందుకోసం వీ నీడ్ టు క్రియేట్ అనదర్ పాయింటర్. దట్ పాయింటర్ ఈస్ నోన్ యాజ్ ప్రీవియస్. సో మనం ఇక్కడ ఒక నోడ్కి ఎస్పెషల్లీ డబుల్ లింక్ లిస్ట్లో ఎన్ని పాయింటర్స్ ఉంటాయి అని అడుగుతారు. సో 2 పాయింటర్స్ ఉంటే వన్ ఈస్ ద నెక్స్ట్ పాయింటర్, నెక్స్ట్ వన్ ఈస్ ద ప్రీవియస్ పాయింటర్. సో మధ్యలో ఇది కనుక మూసేస్తే ఇది ఏ నోడ్ ఫార్మాట్ అవుతుంది? వెరీ గుడ్, సింగిల్ లింక్ లిస్ట్ నోడ్ ఫార్మాట్ అవుతుంది. సో దెర్ ఈస్ ఓన్లీ వన్ డైరెక్షన్ ఆర్ వన్ ఫార్వర్డ్. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే సో మనం ఉల్టా రివర్స్ లో కూడా రావాలి కాబట్టి అందుకోసం మనం బ్యాక్వర్డ్ డైరెక్షన్ కి వీ నీడ్ టు యూజ్ అనదర్ పాయింటర్ దట్ ఈస్ కాల్డ్ ప్రీవియస్. దిస్ ఈస్ ద నోడ్ స్ట్రక్చర్. ఇక్కడ మీకు సింగిల్ లింక్ లిస్ట్ క్లియర్గా వస్తే డబుల్ లింక్ లిస్ట్ చాలా ఈజీ. ఇక్కడ మనకి ఫార్మాట్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 3 పార్ట్స్ ఉన్నాయి. అందుకోసం ఇక్కడ నేను ఏం చేస్తాను, స్ట్రక్ట్ నోడ్. సో ఆబ్వియస్లీ మీకు తెలిసిందే. సో ఇది కూడా మీకు తెలిసిందే. ఇక్కడ చూడండి, స్ట్రక్ట్ నోడ్. ఫస్ట్ ఈ పాయింటర్కి రాస్తున్నా, స్ట్రక్ట్ నోడ్ పాయింటర్ ప్రీ. ఇది అయిపోయింది కోడ్. నెక్స్ట్ డేటాకి రాయాలి, ఇంట్ డేటా. ఇది కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి నెక్స్ట్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ నెక్స్ట్. సో సెమీకోలన్. సో ఎప్పుడైతే మనం ఇలా క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఇట్ విల్ క్రియేట్ హౌ మెనీ ఎలిమెంట్స్ వీ హ్యావ్? 3 ఎలిమెంట్స్. ఫర్ 3 ఎలిమెంట్స్ 3 పార్ట్స్. దిస్ ఈజ్ ఫర్ పాయింటర్ ప్రీవియస్, దిస్ ఈజ్ ఫర్ పాయింటర్ నెక్స్ట్, అండ్ దిస్ ఈజ్ ఫర్ పాయింటర్ డేటా. ద ఎంటైర్ నేమ్ ఆఫ్ దిస్ వన్ ఈస్ node. So this is the node structure of a double linked list. So in next video we can take a look about how to construct a double linked list. Okay, I hope you understand this video. Please do like, share and subscribe.